చాలా వరకు బాలీవుడ్లో ఇచ్చినటువంటి చాలా మంది యాక్టర్స్ కూడా సౌత్ ఇండియా గురించి అన్ని మన ఉన్న అన్ని లాంగ్వేజెస్ కూడా ఉంది, 4 దారి గురించి కూడా చాలా బాగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన పుష్పకి కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య గారు కావచ్చు, అప్కమింగ్ పీయూష్ అని ఒక అతను ఉన్నారు, ఆయన కూడా అంటే కాలు మొక్కుతారు అక్కడ, ఇలాంటి మనకి లేవు. లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి అందరికి కూడా అవార్డ్స్ ఇస్తారు. విద్యాబాలన్ కూడా మన ఎన్టీఆర్ అది బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఆవిడ కూడా అంటే మనం ఎంత గ్రౌండెడ్ గా ఉంటాము ఏంటి అన్నది. రకుల్ ప్రీతి కావచ్చు, అంటే ఆవిడ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అల్లు అర్జున్ ఎప్పటికైనా అంటే ఒకప్పుడు చిన్న చూపు చూసేవాళ్ళు సౌత్ ఇండస్ట్రీని, సో ఎప్పటికైనా నేను ఆ మార్క్ తీసుకెళ్తానని ఆయన అప్పటి నుంచి ఆలోచించే వాళ్ళని కూడా ఆవిడ మాట్లాడారు. ఈయన కూడా వెంటనే వచ్చిన స్టార్డమ్ కూడా కాదు అల్లు అర్జున్, వెంటనే ఒక మూవీతో వచ్చిన స్టార్డమ్ కూడా కాదు, ఆయన చాలా ఒడిదుడుకులు కూడా చూసారు. ఆయన తాను ప్రూవ్ చేసుకున్నాడు, ప్రతి సినిమాకి తాను పెంచుకుంటూ వెళ్ళాడు. తన కష్టం ఉంది, డెఫినెట్ గా తన కష్టం ఉంది. అలాగే రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశాడు, కాంట్రవర్సీస్ ఫేస్ చేశాడు అనేక సందర్భాలలో. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, అది కాకుండా కూడా ఇంకా అనేక వివాదాలు చూశాడు అతను. కాబట్టి అంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఆయన వెళ్ళి తన మిత్రుడికి, నా మిత్రుడికి ఓటేయండి, తను మంచివాడే, నేను సర్టిఫై చేస్తున్నాను, ఆ 3 వాక్యాలు తప్ప ఇంకేం మాట్లాడలేదు. అంటే అవతల పార్టీ గురించో, అంటే ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు అతను, శిల్పారవి. అతని పార్టీ గురించి మాట్లాడలేదు, ఆ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడలేదు, అతను ఏ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డాడో ఆ పార్టీ గురించి మాట్లాడలేదు, వాళ్ళని విమర్శించలేదు, కూటమిని విమర్శించలేదు. జెంటిల్ గా ఇతను నా మిత్రుడు, ఇతను మంచివాడు, నాకు తెలుసు, ఇతన్ని కనుక ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను, అంతకు మించి మాట్లాడలేదు. ఒక ఫ్రెండ్ కోసం అంతే. దాన్ని విపరీతార్థాలు లాగి వక్రీకరించి దాడులు చేసి రకరకాల గందరగోళం చేసి కాంట్రవర్సీ చేశారు. దీన్ని అంటే పిఠాపురంలో ఎందుకు వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు, ఇలాంటి చాలా ట్రోల్ జరిగింది అతని మీద. ఇలాంటివి చాలా ఫేస్ చేశాడు అతను కెరియర్లో ఎదుగుతున్నటువంటి క్రమంలో. వీటన్నిటినీ ఎక్కడా కూడా బ్యాలెన్స్ కోల్పోయి వ్యవహరించలేదు, చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు, అలాగే వ్యవహరించాడు, మాట్లాడాడు. ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో తన వైపు నుంచి దొరికినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆ రోజు ఇన్సిడెంట్ గురించి చెప్పగానే ఇమ్మీడియట్ గా సినిమాని వదిలిపెట్టేసి అక్కడికి రష్ అయిపోయి ఆ పనిలో ఉండుంటే అతని గురించి ఎవరు నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడైతే సినిమా అయిపోయాక మాట్లాడదాం అని, సినిమా అయిపోయాక దాని గురించి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి హ్యాండిల్ చేద్దామని ట్రై చేశారు, అది కొంచెం ఇబ్బంది పెట్టింది. అంతకు మించి అతని కెరియర్లో అతని మీద వచ్చినటువంటి కాంట్రవర్సీస్, దానికి ఆయన రియాక్ట్ అయిన పద్ధతిలో కూడా ఎక్కడ తేడా లేదు. చాలా పద్ధతిగానే వ్యవహరించేవాడు, వ్యవహరిస్తాడు కూడా. ఎందుకంటే ఆయనకు ఒక ప్రాపర్ గైడ్ ఉన్నాడు వెనకాల, వాళ్ళ ఫాదర్. ఆయనకు తెలుసు ఏ మాట ఎక్కడ మాట్లాడాలి, ఏ మాట ఎక్కడ మాట్లాడితే ఏ ప్రమాదం వస్తుంది, దీనికి సంబంధించి చాలా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, చాలా జీవితానుభవం ఉంది ఆయనకి. సో తను గైడ్ చేస్తాడు ఆయన్ని. సో ఇతని వైపు నుంచి ఏదో మిస్టేక్ జరిగింది అనేది కరెక్ట్ కాదు. చాలా మందికి ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, ఆ పద్ధతుల్ని మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా యాక్సెప్ట్ చేసి తీరాలి. అవతల వాడు ఒక కండిషన్ చెప్పినప్పుడు ఆ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి. మీకు ఇప్పుడు ఒక ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికే వెడతాం, వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకుని ఉంటారు. మీరు చెప్పులు కానీ బూట్లు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు పాదరక్షలు బయటే విడిచిరండి అని చెప్తారు, అది పాటించి తీరాలి. కుదరదు అనుకుంటే అక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఈ నిబంధన పెట్టడానికి నీకేం హక్కు ఉంది అని అడిగితే ఎలాగా? ఇది అలాంటిదే. ఆయనతో పనున్నప్పుడు, ఆయన కొన్ని పద్ధతులు ఉన్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి. అంటే ఒక స్టార్డమ్ వచ్చాక కూడా కొన్ని పెట్టడం కూడా కరెక్టే అండి. ఈ మధ్యకాలంలో మనం చూడ హీరోయిన్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు బయటకు వచ్చేటప్పుడు. మొన్న రీసెంట్ గా రామ్ చరణ్ పాపం తీసుకున్నప్పుడు ఇష్యూ కూడా అలాంటిదే. వాళ్ళు కూడా ఫ్యాన్సే, వాళ్ళు ఫ్యాన్స్ కాకుండా కాదు కదా, వాళ్ళు కూడా ఫ్యాన్సే. సో ఇలాంటి డూస్ అండ్ డోంట్స్ కూడా పెట్టడం కూడా. నందమూరి బాలకృష్ణ గారి మీద ఒక ఇది ఉంది, ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తే కొడతాడు అనేది ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అందరూ. అయితే ఎందుకు కొడతాడు ఆయన? అక్కడికి వెళ్ళి సఫికేట్ చేస్తారు వీళ్ళు. చేసినప్పుడు విషయాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఆయన కొడతాడు. అది తప్పు అంటే ఎలాగా? అంటే కొన్ని సందర్భాల్లో ఇటు నుంచి కూడా ఇరిటేట్ చేయటం జరుగుతోంది. ఈ ఇరిటేట్ చేసిన సందర్భాల్లో వాళ్ళు కూడా వైలెంట్ గా రియాక్ట్ అవుతారు, మనుషులే కదా. అది తప్ప ఒప్ప, ఇది ఎలా జరుగుతుంది, దీని మీద ఎవరు ఏ రకమైన వ్యాఖ్యానాలు చేస్తారు అని ఆలోచించేంత టైం ఉండదు అక్కడ. తనకి ఇమ్మీడియట్ రియాక్షన్ అంతే. అది అలా ఏదైనా జరిగితే జరుగుతుంది తప్ప ప్రతి ఒక్కరూ ఏదో వాంటెడ్గా ఏదో స్కీమ్ చేసుకుని ఆవిడ చెప్పినట్టుగా నిబంధనావళి బయట
ప్రకటించి లేకపోతే అదో జియో లాగా ఇష్యూ చేసి ప్రతి ఒక్కరికి నాతో వ్యవహరించాలంటే ఈ పద్ధతులన్నీ పాటించిన వారికే ప్రవేశము ఇలాంటివేవో చేశాడు అనేది అయితే తప్పది. అండ్